హాయ్, ఏ టు జెడ్ ఫర్ యూ టీవీ టాలెంట్ షో ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం. ఈ ఎపిసోడ్ 2 లోకి మనం ఎంటర్ అయ్యాం. సో ఈ ఎపిసోడ్ 2 లోకి చాలా మంది కూడా ఆసక్తితోని వారి వీడియోస్ ను, వారి టాలెంట్ యొక్క వీడియోస్ ని పంపించడం జరిగింది. సో ఈ కారణంగా అంటే ఫస్ట్ ఎపిసోడ్ కంటే కూడా ఎక్కువ వీడియోస్ పంపడం జరిగింది. దానివల్ల ఏం చేస్తున్నామంటే ఈసారి ఒక 2 ఎపిసోడ్లుగా దీన్ని డివైడ్ చేయడం జరుగుతుంది. ఎక్కువ డ్యూరేషన్ తీసుకుంటుంది, దాంతోపాటు ఎక్కువ మంది పార్టిసిపెంట్స్ రావడం వల్ల. సో ఇది ఒక 1 డే గ్యాప్ తోని మరొక ఎపిసోడ్ కూడా చేయడం జరుగుతుంది. సో ఇవాల్టి ప్రోగ్రామ్ లో ఎవరైతే వీడియోస్ రాలేదో వారి వీడియోస్ మళ్ళీ రేపు వచ్చే వీడియోలో కవర్ అవుతుంది, రేపు వచ్చే ఎపిసోడ్ లో కవర్ అవుతుంది. సో ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరి టాలెంట్ ని ఎంకరేజ్ చేయడం, దాంతోపాటు సమాజానికి పరిచయం చేయడం, వారి యొక్క ప్రతిభ ఏదైతుందో ఆ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడము. దాంతోపాటు ఈ వీడియోస్ చూసేవారు, మన ఛానల్ చూసేవారిలో ఎవరైనా ఏదైనా అవకాశం, ఒక మంచి టాలెంట్, వాళ్ళకి నచ్చిన టాలెంట్ వాళ్ళకి ఇచ్చే అవకాశం కూడా ఈ ప్లాట్ఫామ్ ఇవ్వడానికి కూడా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుందని చెప్పేసి మేము ఆశిస్తూ ఈ ప్రోగ్రామ్ ను స్టార్ట్ చేయడం జరిగింది. సో దీనికి ఎంతో ఉత్సాహంతో మా వీడియోస్ పంపించిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు, దాంతోపాటు మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్. సో ఇప్పుడు ఈ వారం యొక్క ఈ టాలెంట్ షో ప్రోగ్రామ్ కంటెస్టెంట్స్ పంపించిన వారు చేసినటువంటి వారి టాలెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీ ముందుకు కైసే హువా అంటూ అందమైన పాట పాడుతూ దానికి తగ్గట్టుగా గిటార్ ప్లే చేస్తూ మీ ముందుకు వస్తున్నాడు గోస్కుల విజ్ఞాన్. ఇతను హుజరాబాద్ నుంచి కరీంనగర్ జిల్లా. తను చదువుతున్నది బీటెక్. సో తన టాలెంట్ ఏంటో చూడండి. ఇప్పుడు మీ ముందుకు వస్తున్నాడు బుడ్డోడు. ఆ బుడ్డోడు ఎవరో కాదు, గత వారం మంచి సూక్తి చెప్పినటువంటి షయన్. తను బొమ్మూరు గ్రామం, ఈస్ట్ గోదావరి జిల్లా. తను డ్రామా జూనియర్స్ ఏదైతే ఉందో జీ తెలుగు ఆ ప్రోగ్రాంలో కూడా తను నటించడం జరిగింది. తనకు చిన్నప్పుడే, అంటే ఇంత చిన్న వయసులోనే ఎన్నో అవార్డులు కూడా గెలుచుకుంటున్నాడు. దాంతోపాటు తను సినిమాలో, సీరియల్స్లో కూడా నటిస్తున్నాడు. సో ఆ బాబు యొక్క విన్యాసాన్ని, ఆ బాబు యొక్క టాలెంట్ ని చూడండి. హాయ్, ఐఎమ్ సేయన్, బొమ్మూరు, ఈస్ట్ గోదావరి. ఈరోజు నేను మీకు ఒక మంచి మాట చెప్పబోతున్నాను. మాతృత్వం కూడా ఒక ఉద్యోగం అయితే ప్రపంచంలో అత్యధిక జీతం అమ్మకే ఇవ్వాలి. ముద్దుల వెనకే కాదు, దెబ్బల వెనుక అపారమైన ప్రేమ ఉంటుంది. దేవుడు సర్వాంతర్యామి అనడానికి ఒక్కటే సాక్ష్యం, సృష్టిలోని ప్రతి జీవికి అమ్మ ఉంటుంది. చిన్నప్పుడు చలికి వణికిపోతుంటే వెచ్చని దుప్పటి కప్పి కాపాడుతుంది అమ్మ. పెద్దయ్యాక సమస్యలతో సతమతమవుతుంటే ప్రార్థనలతో కాపాడుతుంది అమ్మ. అమ్మకు ప్రపంచమే తెలియదనుకుంటాం, కానీ అమ్మ ప్రపంచాన్ని వదిలి వెళ్ళాక కానీ తెలియదు అమ్మ గొప్ప తత్వవేత్త. నమస్కారం.
ఇప్పుడు నెల్లూరుకు చెందిన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి చెన్నారెడ్డి శరణ్యారెడ్డి అనే ఒక యువతి చేసినటువంటి అందమైన హావభావాలతో కూడినటువంటి ఈ నాట్య విన్యాసాన్ని చూసి ఆనందించండి. ఇప్పుడు మీ ముందుకు జనగామ జిల్లా చిల్పూర్గుట్ట మండలం చిన్నపెండ్యాల గ్రామానికి చెందినటువంటి గజవల్లి వెంకన్న ఒక చిందు యక్షగానం ఆ నేపథ్యంలో ఆ పద్ధతిలో మీకు ఒక అద్భుతమైన పద్యాన్ని వినిపించబోతున్నాడు. ఆ పద్యం కరోనాపై. సో మామూలుగా కరోనాపై ఎంతో మంది పాటలు పాడడం, డాన్సులు చేయడం మీరు చూస్తూనే ఉన్నారు. సో ఇలాంటి తరుణంలో ఒక చింది యక్షగానం అనే ఒక మంచి కళ, మంచి సాంప్రదాయ ప్రాచీన కళ మన తెలంగాణలో. సో ఇలాంటి ఇలాంటి కళతో ఈ కరోనాకు సంబంధించిన పద్యాన్ని చెప్పడం అనేది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, ఎంతో చూడడానికి ఆసక్తికరంగా ఉంటుంది. అదేంటో ఇప్పుడు మీరే చూడండి. జనగామ జిల్లా చిల్పూర్ మండలం చిన్నపెండ్యాల గ్రామానికి చెందిన గజవెల్లి వెంకన్నను నేను, చింది యక్షగాన కళాకారుణ్ణి. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి ఈ మహమ్మారి కరోనా వైరస్ గురించి ఒక పద్యం. ధర్మ పరిరక్షణ ధనుంధరుండా, చండధర దండ బహుమండిత విగ్రహుండా, నిఖిల చరాచర జీవప్రాణ నిర్మూలన నియముండా, 84 లక్షల జీవరాశులకు ఆధారభూతుండను, సూర్యుని కుమారుండను, దక్షిణ దిక్పాలకుండను, ఉర్వడి ధ్వని కలుగు మధ్యధాదండము చేత ఊరి, పాపులనక పుణ్యులనక ప్రాణము తీసి దండల విధించినటువంటి దండధరుండను, యమధర్మరాజును అయినను
కనిపించని కరోనా భూతంబు ఆహా. కనిపించని కరోనా భూతంబు వినిపించన మరణము తంగము మరణించను మానవాళితో దద్దరిల్లెను ధరణి తలము చైనాలో పుట్టిన ఈ నీచపు వైరస్సు చైనాలో పుట్టిన ఈ నీచపు వికృత వైరస్సు ప్రపంచమంతట ప్రళయంగా మారే పగలనకరేయనగా పగలనకరేయనగా పాటుపడే మన రక్షక భటులు పాటుపడే మన రక్షక భటులు ప్రాణాల సైతము పనంగా పెట్టి ప్రాణాల సైతము పనంగా పెట్టి కరోనా బారిన పడ్డవారిని కాపాడుచుండ మన వైద్య సిబ్బంది మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మన శ్రేయస్సు కోరే మన ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్టులా లాక్డౌన్ పాటించి ఇంటిలోన ఉండండి ఉచితముగను ఆ ఇప్పుడు మీ ముందుకు బొమ్మ శ్రీనివాస్ గారు వస్తున్నారు. ఆ బొమ్మ శ్రీనివాస్ గారు మిమిక్రీలో మంచి సీనియర్ ఆర్టిస్ట్. సో తను వరంగల్కు చెందినవారు. అయితే ఇతను ఈ మిమిక్రీలో ఎన్నో రకాల ప్రయోగాలు కూడా చేయడం జరిగింది. ఎన్నో అవార్డులు కూడా గెలుపొందడం జరిగింది. ఇంతవరకు ఎన్నో బహుమతులు, ఎన్నో సత్కారాలు కూడా పొందడం జరిగింది. సో అలాంటి ప్రముఖ వ్యక్తి చేసినటువంటి ఒక మిమిక్రీ క్లిప్ ను ఇప్పుడు మీ ముందుంచబోతున్నాను. అదేంటో మీరే చూడండి. ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రతి ఒక్క మేలైన కార్యక్రమాలు చేస్తానంటే నేనెక్కడికి పోలేదు, మీ అందరి హృదయాల్లో ఉన్నాను, ఆ పంట పొలాల్లో ఉన్నాను, ఆ పసిపిల్లల నవ్వులో ఉన్నాను. నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే తమ్ముడు, నమస్తే నమస్తే నమస్తే. ముద్దుగా కనిపించే పసి వయసు ఉన్నటువంటి అశ్విత్ నందన్ ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. తను ఎల్బీ నగర్ హైదరాబాద్ నుంచి. సో ఆ బాబు ఇప్పుడు మీ ముందు ఉంచే పాట ఏంటంటే సరస్వతి మాతకి సంబంధించిన ఒక పాట. ఆ పాట ఏంటో మీరే వినండి. సరస్వతి మాత జయ జయ సరస్వతి మాత, సరస్వతి మాత జయ జయ సరస్వతి మాత. వీణావాదిని తుమహో, జ్ఞాన వినోదిని తుమహో, వీణావాదిని తుమహో, జ్ఞాన వినోదిని తుమహో, हंसवाहिनी तुम हो, हम भक्तों को वरदे 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 वरदे. सरस्वती माता जय जय सरस्वती माता. ज्ञान प्रदायिनी तुम हो, स्वरलयकारिणी तुम हो, ज्ञान प्रदायिनी तुम हो, स्वरलयकारिणी तुम हो, शास्त्र प्रदायिनी तुम हो, हम भक्तों को वरदे 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 वरदे. सरस्वती माता जय जय सरस्वती माता, सरस्वती माता जय जय सरस्वती माता. ఇప్పుడు మీ ముందుకు ఒక చిన్ని రోబో రాబోతుంది. అయితే ఈ చిన్ని రోబోను కల్వవృత్తికి సంబంధించి
వికాస్ ఎక్సలెంట్ స్కూల్ విద్యార్థులైనటువంటి జే ఆదిత్య, దాంతోపాటు హర్షవర్ధన్, చరణ్, అబ్దుల్ రెహమాన్ అనే ఈ 4 విద్యార్థులు కలిసి ఈ రోబోను తయారు చేయడం జరిగింది. అయితే ఈ రోబోను 1 మంత్ వ్యవధిలోనే తయారు చేశారు. దాంతోపాటు ఈ రోబో యొక్క ఉద్దేశం, దీని ప్రయోజనం ఏంటంటే పెట్రోలింగ్ కోసం, అంటే ప్రజా సంక్షేమం దానికి సంబంధించి రికార్డ్ చేసే ఉద్దేశంతో, వీడియోస్, కెమెరా, ఫొటోస్ రికార్డ్ చేసే ఉద్దేశంతో డే అండ్ నైట్ పనిచేసే విధంగా ఈ పెట్రోలింగ్ రోబోను తయారు చేయడం జరిగింది. సో వీరి నాలెడ్జ్ని అభినందిస్తూ మన A to Z for You టీవీ తరఫున వీరు చేసినటువంటి ఈ ప్రయోగాన్ని మీ ముందు ఉంచబోతున్నాను. సో అదేంటో మీరే చూడండి. I'm Aditya and my team members are Abdul, Charan and Ashwani. Our project is demonstrating the borderless study. It indicates that the public safety. The main features of this robot is it is controlled by the PC network and it also can be controlled by the mobile phone. And it is basically built up with the Arduino UNO and the C language programs. So the main use of this program, this robot is to make the public safer. While at the night time, there is no people. So we are traveling this robot at the roads and we are seeing through this webcams through the laptop. So by seeing this, we can also see the public, which makes all the public and men's safer. So we like to demonstrate ourselves. We should connect it to this mobile phone. So the camera visuals we can see in this laptop. बैक बैक ఆపేనా? పెద్ద పెద్ద వస్తువులపైనే చిత్రాలు చెక్కడం, బొమ్మలు చెక్కడం అనేది చాలా కష్టమైన పని. అలాంటి తరుణంలో చిన్న చిన్న వస్తువులపై శిల్పాలు చెక్కడం అనేది ఎంత గొప్ప విషయం ఆలోచించండి. సో అలాంటి కళను మన ముందుకు తెస్తున్నారు చోళేశ్వరాచారి జగిత్యాల నుంచి. తను చేసేది ఏంటంటే, ఇప్పుడు తన వృత్తిపరంగా చూస్తే తను ఒక మంచి స్వర్ణకారుడు అయినప్పటికీ చాలా మంచి అద్భుతమైన కళలు తన దగ్గర ఉన్నాయి. అందులో ఒకటి డ్రాయింగే కావచ్చు, దాంతోపాటు మైక్రో ఆర్ట్స్. ఈ మైక్రో ఆర్ట్స్లో మీ ముందుకు గత వారం కూడా ఒక పెన్సిల్ పై ఒక శిల్పాన్ని చెక్కడం జరిగింది, ఒక బొమ్మను చెక్కడం జరిగింది. అదేవిధంగా ఇవాళ అదే పెన్సిల్ చివరన, అదే పెన్సిల్ కొన పైన మరొక బొమ్మను గీసి, మరొక బొమ్మను చెక్కి మీ ముందు ఉంచబోతున్నారు. అదేంటో చూసి ఆనందించండి. క్లిప్ కటింగ్ తీయరా? బయట తీస్తే టీవీ వల్ల ఎడిటింగ్ చేస్తాను.
మన గ్రూపే. అరే డార్లింగ్, ఇల్లు మొత్తం ముంగట పెట్టాలని ఎంత రెండు ఫ్యాన్లు నడుస్తాయి. రెండు ఫ్యాన్లు, రెండు లైట్లు, అంతే. ఇంకా దీన్ని చూసే వాళ్ళు దీన్ని చూసిందేం కదా. ఒక టీవీ, ఒక కంప్యూటర్. అక్కడ చిన్నగా ఉంటుందా క్రాంతి? అంత మన అయి బట్టు శ్రీధర్ రాజ్ తను ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్గా పనిచేస్తున్నారు. సో తను నాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, దాంతోపాటు నేటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, నాటి మనుషుల పద్ధతి, నేటి మనుషుల పద్ధతి, ఆలోచన, వారి వ్యక్తిత్వాలు ఎలా ఉన్నాయనేది చెప్పేసి వాటి గురించి తెలియజేస్తూ మీ ముందుకు ఒక అందమైన సందేశాత్మక కవితను చెప్పబోతున్నాడు. అదేంటో మీరే వినండి. నమస్కారం, నా పేరు బట్టు శ్రీధర్ రాజు, జర్నలిస్టును. కవిత శీర్షిక నాడు నేడు. దేశాన్ని రక్షించే నాయకులు ఆనాడు, ఆ దేశాన్నే భక్షించే స్వార్థపరులు ఈనాడు. దేశాన్ని రక్షించే నాయకులు ఆనాడు, ఆ దేశాన్నే భక్షించే స్వార్థపరులు ఈనాడు. దేశభక్తి జోరులో సాగే యువత నాడు, దరిదాపు లేని మత్తులో జోగే యువత నేడు. ఆచార్య దేవోభవ ఆనాడు, ఆచారమే అసంభవం ఈనాడు. ప్రతి ఆచార్య దేవోభవ ఆనాడు, ఆ ఆచారమే అసంభవం ఈనాడు. స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం ఆనాడు, ఆ మాత్రమన్నా గుర్తించుకోలేకపోతున్నాం ఈనాడు. సమతావాదనతో, సమైక్యతా భావంతో జిగేల్మంది దేశం ఆనాడు. మతవాదనలతో, ప్రాంతీయ భేదాలతో బగ్గుమంది దేశం ఈనాడు. అమాయకత్వం, ఆరాధన, ఆభరణాలు ఆనాడు. కక్షలు, కార్పణ్యాలు, కుట్రలు, కుతంత్రాలు పెరిగిపోయా ఈనాడు. ప్రతి మంచిని చూసుకుంటున్నాము నాటి అద్దంలో, ప్రతి మంచిని చూసుకుంటున్నాము నాటి అద్దంలో. ప్రతిబింబించుకోలేమా నాటి మంచిని నేటి యథార్థంలో. ధన్యవాదములు. ఇప్పుడు ఈ కరోనా నడుస్తుంది. సో ఈ కరోనా మూమెంట్లో పోలీసులు పడుతున్న బాధలేంటి, వారు ప్రజల గురించి చేస్తున్న కష్టం ఏంటి అనే విషయం గురించి వివరిస్తూ ఒక పాట రూపంలో రాసి మీ ముందు పాడబోతున్నారు గజవెల్లి శివాజీ. తను జనగాం నుంచి. అదేంటో మీరే చూడండి. అందరికీ నమస్కారం. కరోనా మహమ్మారిపై పోరులో కుటుంబాలను సైతం వదిలిపెట్టి మరి మన కోసం పరిశ్రమిస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ వారిపై వారి త్యాగాలను కీర్తిస్తూ మీ గజవెల్లి శివాజీ రాసి పాడుతున్న ఈ పాట. కష్టాలు కన్నీళ్లు కంటి రెప్ప మాటునా దాచిన, కంటి నిండా కునుకే లేదన్నాయినా, కష్టాల కడలి సాగరాలు ఇదాలని తపత్రయం, ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించే ఆశయం, శాంతి స్థాపనే ధ్యేయం, సమాజ సేవే లక్ష్యం. సెల్యూట్ సెల్యూట్
పోలీస్ అన్న సెల్యూట్ 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 పోలీస్ అన్న సెల్యూట్ సెల్యూట్. కష్టాలు కన్నీళ్లు కంటి రెప్ప మాటునా దాచిన కంటి నిండా కునుకే లేదన్నా అయినా ప్రతి క్షణం విధికై పోరాటం అనుక్షణం ఆఖరి పోరాటం ప్రతి క్షణం విధికై ఆరాటం అనుక్షణం ఆఖరి పోరాటం. గస్తీ తిరుగుతారు బందోబస్తు చేస్తారు అల్లరి మూకలా ఆటగట్టిస్తారు. కష్టకాలాన మీరు శాంతి కాముకులు అత్యవసరాన మీరు సముద్ర కెరటాలు. కష్టకాలాన మీరు శాంతి కాముకులు అత్యవసరాన మీరు సముద్ర కెరటాలు. పల్లె పల్లె మా పట్నాలలోన మీరున్నారనే భరోసానిస్తారు. సెల్యూట్ సెల్యూట్ పోలీస్ అన్న సెల్యూట్ 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 పోలీస్ అన్న సెల్యూట్ సెల్యూట్. కష్టాలు కన్నీళ్లు కంటి రెప్ప మాటునా దాచిన కంటి నిండా కునుకే లేదన్నా అయినా ఎండనక వాననక తిండి తిప్పలు లేక రేయనక పగలనక విధిలో నిమగ్నమై అక్రమార్కుల వేడాడేటి విక్రమార్కులు మీరు ట్రాఫికును చక్కదిద్దే చల్లని పోలీసులు. జగతిలోన నడిచే సూర్యుడైతిరో పుడమిలోన వెలిగే వెన్నెలైతిరో. జగతిలోన నడిచే సూర్యుడైతిరో పుడమిలోన వెలిగే వెన్నెలైతిరో. బందిపోట్లపై బందూకులై ఉగ్రవాదాన్ని తుదముట్టించే సెల్యూట్ సెల్యూట్ పోలీస్ అన్న సెల్యూట్ 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 పోలీస్ అన్న సెల్యూట్ సెల్యూట్. కష్టాలు కన్నీళ్లు కంటి రెప్ప మాటునా దాచిన కంటి నిండా కునుకే లేదన్నా అయినా కుటుంబాలను మరచి పిల్లల్ని కాదని కంటికి కనిపించనియా కరోనాతో పోరులో నిత్యం యుద్ధం చేస్తూ దేశాన్ని కాపాడుతూ కనిపించే దేవుళ్ళై కరుణ చూపుతున్నారు. కరోనా మహమ్మారికి సింహ స్వప్నాలులే భారతమ్మ ఒడిలోన బంగారు కీర్తులే. కరోనా మహమ్మారికి సింహ స్వప్నాలులే భారతమ్మ ఒడిలోన బంగారు కీర్తులే. అనుక్షణం దేశ సేవకై పరితపించే ప్రాణం మీది. సెల్యూట్ సెల్యూట్ పోలీస్ అన్న సెల్యూట్ 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 పోలీస్ అన్న సెల్యూట్ సెల్యూట్. కష్టాలు కన్నీళ్లు కంటి రెప్ప మాటునా దాచిన కంటి నిండా కునుకే లేదన్నా అయినా కష్టాల కడలి సాగరాలు ఈరాలని తాపత్రయం ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించే ఆశయం శాంతి స్థాపనే ధ్యేయం సమాజ సేవే లక్ష్యం. సెల్యూట్ సెల్యూట్ పోలీస్ అన్న సెల్యూట్ 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 పోలీస్ అన్న సెల్యూట్ సెల్యూట్. ఇప్పుడు నెల్లూరుకు చెందినటువంటి 6th క్లాస్ చదువుతున్నటువంటి చిన్నారెడ్డి పన్నికారెడ్డి అనే అమ్మాయి చేసినటువంటి అద్భుతమైన నాట్య విన్యాసాన్ని మీరు చూడబోతున్నారు. కృపా
ఎంతమంది కాంటెస్ట్ పార్టిసిపెంట్స్ యొక్క వారి టాలెంట్ని. సో ఇదే విధంగా మీలో కనుక ఏదైనా టాలెంట్ ఉంటే, అది ఏ టాలెంట్ అయినప్పటికీ కూడా మాకు వీడియో రూపంలో పంపించండి. మీ వీడియోను మన ఈ A to Z ఫర్ యూ టీవీలో ప్రజెంట్ చేస్తాం, ప్రపంచానికి మిమ్మల్ని పరిచయం చేస్తాం. మీకు మంచి అవకాశాలు వచ్చే ప్రయత్నాన్ని కూడా ఈ ప్లాట్ఫామ్ ద్వారా మేము అందిస్తాం. సో మీరు వీడియో పంపించాల్సినటువంటి మా వాట్సాప్ నంబర్ 8790720978. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్. హాయ్ అండి, నేను మీ స్టార్ మా మనిషి చూడు సీరియల్ యాక్టర్స్ జ్ఞానమయిని. అండ్ A to Z ఫర్ యూ టీవీ మంచి ప్రోగ్రామ్స్ను అందిస్తూ అలాగే ఎంతో మందిలో దాగి ఉన్న టాలెంట్ను వెలుగు తీస్తున్నందుకు ధన్యవాదాలు. A to Z ఫర్ యూ టీవీని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా నచ్చినట్లయితే షేర్ చేయండి. బాయ్.